పత్రిక హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము ఇన్ఫ్యాక్ట్ 12వ అధ్యాయం నుంచి చూద్దాం. 12:28 నుంచి 13వ అధ్యాయం 6వ వచనం వరకు ఒక వచనం నేను, ఒక వచనం మీరు మార్చి చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనండి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. విషాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మా ముందుంచబడిన దేవుని లేఖన భాగమును బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ స్వరం వినాలని మేము నీ చెంత చేరి ఉంటుండగా మీరు మాకు సహాయపడితే తప్ప మేమేమీ పొందలేము. నిలబడుచున్న మీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, అనేకమైన బలహీనతలు, లోటుపాట్లు, తొట్టుపాట్లు కలిగిన వాడు. మనుషుని స్వంత జ్ఞానము చేత మా జీవితాలకు ఏమీ క్షేమము లేదు, కానీ దేవుని వాక్యము పరిశుద్ధాత్మ శక్తితోటి మా మధ్యలో ప్రకటించబడుట ద్వారా మా ఆత్మీయ జీవితాలలో క్షేమాభివృద్ధి, మా ఆత్మీయ జీవితములలో ఎదుగుదల, బలపరచబట్టము, ఆదరించబట్టము, నీ సారూప్యంలోనికి మార్చబట్టము అనేటువంటి దృగ్విషయాలు జరగటానికి మీరు మాకు సహాయము చేయండి. ఆత్మీయమైనటువంటి ఎదుగుదల, ఆత్మీయమైన బలము మేము పొందుకున్నట్లుగా కృప చూపించండి. మీరు మాకు పరిచర్య చేయండి, మీరు మాతో మాట్లాడండి, దర్శించండి. మా సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తూ ఉంటున్నాం. మీరు మా కృప చూపించి మమ్మల్ని కనికరించి మమ్మల్ని దర్శించుమని యేసు ప్రభు నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం గడిచిన కొద్ది వారాలుగా హెబ్రీ పత్రికను 11వ అధ్యాయం నుంచి మనం ఆరంభించాం. అంతకుముందు మనం మొదటి అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. కొత్త నిబంధనలో మిగిలిన పత్రికలు యేసు ప్రభువారి యొక్క విమోచన కార్యమును గురించి వివరిస్తుంటుండగా, ఈ ఒక్క పత్రిక మాత్రం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రస్తుత పరిచర్య. మిగతా పత్రికలన్నేమో యేసుక్రీస్తు ప్రభువారి ముగించబడిన పరిచర్య, ఏది విమోచన, రక్షణ, శిలువ కార్యమును గురించి ఎక్కువ మాట్లాడుతుండగా, ఈ పత్రిక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రస్తుత పరిచర్య. ఏం పరిచర్య అది? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి ఆ పరిచర్యను గురించి ఈ పత్రిక రాసిన వ్యక్తి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ పత్రికలో ఆ క్రమంలో యేసు ప్రభువారిని అత్యున్నతముగా హెచ్చిస్తూ యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను మనకు ఎంత ఉన్నతమైందో చూపిస్తున్నాడు. మొదటి అధ్యాయంలో ఆయన ఎంత గొప్ప వ్యక్తో చెప్పాడు. 2వ అధ్యాయంలో ఆయన ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదో చెప్పాడు. 3వ అధ్యాయంలో ఆయన ఇచ్చిన పిలుపు ఎంత గొప్పదో చెప్పాడు. 4వ అధ్యాయంలో ఆయన ఇచ్చే విశ్రాంతి ఎంత గొప్పదో చెప్పాడు. 5వ అధ్యాయంలో ఆయన పొందిన మెల్కీసెదెకు యొక్క యాజకత్వము ఎంత గొప్పదో చెప్పాడు. 6వ అధ్యాయంలో నూతన నిబంధనలో ఉన్న మనకు శ్రేష్టమైన గొప్పదైన గురి ఉంది అని చెప్పాడు. 7వ అధ్యాయంలో ఆయన ఎంత గొప్ప ప్రధాన యాజకుడో చెప్పాడు. 8వ అధ్యాయంలో ఈ కొత్త నిబంధన
గొప్ప నిబంధన అని చెప్పాడు. 9వ అధ్యాయంలో యేసు ప్రభువారు పరిచర్య చేసే గుడారము గొప్ప గుడారము, శ్రేష్టమైన గుడారం అని చెప్పాడు. 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు అర్పించిన బలి శ్రేష్టమైన బలి అని చెప్పాడు. 11వ అధ్యాయంలో శ్రేష్టమైన విశ్వాసము గురించి మాట్లాడాడు. 12వ అధ్యాయంలో శ్రేష్టమైన పరుగు మనం చూసాము. 13వ అధ్యాయంలో శ్రేష్టమైన జీవితము మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పత్రికకి శ్రేష్టమైన పత్రిక అని పేరు. ఏ విధముగా యేసు ప్రభువారి పరిచర్య పాత నిబంధన కాలములోని యాజకులందరి పరిచర్య కంటే ఉన్నతమైనదో ఈ భక్తుడు చాలా నైపుణ్యముతోటి పాత నిబంధన లేఖనాలను తీసుకొని వాటిని యేసు ప్రభువారికి ఎలా అప్లై చేయొచ్చో ఎంతో ఒక సర్జన్ ఆపరేషన్ చేసేటప్పుడు ఎంతవరకు కోయాలో అంతవరకే కోసి అలా కట్టినట్టుగా చాలా నైపుణ్యముతోటి పాత నిబంధన లేఖనాలని ఎలా వివరిస్తున్నాడో మనం ఈ పత్రికలో చూడవచ్చు. సరే, మనం ఆల్రెడీ 11వ అధ్యాయంలో ఆరంభించి ఆ విశ్వాస వీరుల జాబితాని మనం కొన్ని నెలలు ధ్యానం చేస్తూ వచ్చాం. తర్వాత 12వ అధ్యాయంలో క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాం. 12 అధ్యాయాలు దేవుడు ఏం చేశాడో చెప్పి 13వ అధ్యాయంలో మనం ఏం చేయాలో చెప్తున్నాడు. కానీ క్రైస్తవ జీవితం దేవుడు ఏం చేశాడో ఎరగటం దాన్నే డాక్ట్రిన్ అంటాం. మనం ఏం చేయాలో తెలుసుకోవటం దాన్నే డ్యూటీ అంటాం, ఆర్ ప్రాక్టీస్ అంటాం. బిలీఫ్, బిహేవియర్, డాక్ట్రిన్ అండ్ డ్యూటీ. షో మీ వాట్ ఎ పర్సన్ బిలీవ్స్, ఐ విల్ టెల్ యూ హౌ హీ విల్ బిహేవ్. మనం ఏం నమ్ముతున్నామో అది మన బిహేవియర్ని కంట్రోల్ చేస్తుంది. సాధారణంగా క్రైస్తవ సంఘాల్లో జరిగే సంగతి ఏంటంటే ఈ బిలీఫ్ని ఆ తర్వాత అది ఏదైనా అది మనం చూసుకుందాం, ముందు మనం ఏం చేయాలా, బిహేవియర్ని సెట్ చేయాలా అనుకుంటాం. అదేమవుతుందంటే వేరును వదిలేసి పైన కొమ్మలకు వైద్యం చేసినట్టు అనిపిస్తుంది. హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక యేసు ప్రభువారి బోధ పరిచర్య కేవలం పైన మార్చటము కాదు, హృదయంలో నుంచి ఆ మార్పు రావాలి. హృదయంలో నుంచి ఆ మార్పు రావాలి అంటే దేవుని యొక్క వాక్యము చేత మనము నింపబడాలి. కాబట్టి 12 అధ్యాయాలు లార్జర్గా యేసు ప్రభు ఎవరు, ఏమై ఉన్నాడు, ఆయన పరిచర్య ఏంటి, ఆయన బలేంటి, ఆయన గుడారం ఏంటి, ఆయన పరలోకంలో ఏం చేస్తున్నాడు, ఇవన్నీ చెప్పి మన జీవితాల్లో ఏం చేస్తున్నాడు చెప్పి 13వ అధ్యాయంలోకి వచ్చాడు ఈ గ్రంథకర్త. గతంలో మీ కాంటెక్స్ట్ చెప్పినట్లుగా వీరు చాలా శ్రమల గుండా వెళ్తున్నారు, ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, పోరాటాల గుండా వెళ్తున్నారు, ప్రాణము యొక్క పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వారికి ఒక అనుమానం వచ్చింది ఏంటంటే, అసలు మేము వెళ్తున్న మార్గం సరైనదేనా? మేము చాలా వదిలిపెట్టాం, అహరోను యాజకులను వదిలిపెట్టాం, ఆ మందిరాన్ని వదిలిపెట్టాం, ఆ బళ్ళు వదిలిపెట్టాం, ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టాం, ఈ కొత్త మార్గంలోకి వచ్చాం, ఇక్కడేమో శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి. సరే, మేము వెళ్ళే మార్గం సరైనదేనా, లేకపోతే తప్పు చేస్తున్నామా, వెనక్కి వెళ్ళిపోదామా అనేటువంటి డైలమాలో మీమాంసలో ఉన్నటువంటి విశ్వాసులను, యూదా విశ్వాసులను ఉద్దేశించి మీరు భయపడకండి, మీరు వెళ్ళకండి, ఇదిగో గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు, మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఉన్నాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఉన్నాడు, నిరంతరము జీవించేవాడు ఉన్నాడు, కాబట్టి మీరు ఆయన వైపు చూడండి, లుక్ ఎట్ హిమ్. అందుకోసం 12వ అధ్యాయం మనం చదువుతాం, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుతాం, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. లుక్ ఎట్ హిమ్, కీప్ యువర్ అటెన్షన్ ఆన్ హిమ్, ఫోకస్ ఆన్ హిమ్. డోంట్ ఫోకస్ ఆన్ యువర్ సిట్యుయేషన్స్, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ట్రయల్స్, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ షార్ట్ కమింగ్స్, ఫోకస్ ఆన్ హిమ్. అండ్ దట్ ఈస్ ద సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో ప్రతి సమస్యకు జవాబు ఏంటంటే మన నేత్రములు ప్రభు వైపు తిప్పటం. సాధారణంగా మనం చేసేది ఏంటంటే మన నేత్రాలు మన వైపు తిప్పుకుంటాం, మనం ఎంత బలహీనమో చూస్తుంటాం, లేదా మన నేత్రాలు శత్రువు వైపు తిప్పుతాం, గుళ్యాతు వైపు తిప్పుతాం, లేదా మన నేత్రాలు మన శత్రువులు ఎంత గొప్పవారు, అబ్బా వారు ఉన్నత దేహులు, ఆ దేశము తన నివాసులను భక్షించు దేహము, ఇది మా వల్ల కాదు అనుకుంటాం.
కానీ ఈ గ్రంథకర్త వారిని ఏం హెచ్చరిస్తున్నా అంటే యేసు వైపు చూడండి, యేసు వైపు చూడండి. చాలాసార్లు మనం వీఆర్ సో అబ్సెస్డ్ విత్ అవర్సెల్వ్స్. ఇక ప్రపంచంలో దేవునికి మనం తప్ప ఎవరు లేరు, ఇక మన పరిస్థితులు అన్నీ బాగుంటే దేవుడు మంచోడు, మన పరిస్థితులు బాగలేకపోతే దేవుడు సరిగా పనిచేయట్లా, మనం అనుకున్నది చేస్తే దేవుడు మంచివాడు. ఇక ఎట్లుందంటే ప్రపంచంలో దేవుడు మనకే బంధువు, ఇంకెవరికి లేదు, సంబంధం లేదు. మనం అనుకున్న చొప్పున అంటే వీఆర్ సో ఫిల్డ్ విత్ ప్రతిదీ మన స్టాండ్లోంచి కొలుస్తుంటాం. మనం అడిగింది ఇచ్చాడా, దేవుడు నమ్మకమైన వాడు, భలే మంచి దేవుడు అన్న. మనం అడిగింది ఇవ్వలేదా, దేవుడు. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్ సెల్ఫ్ అబ్సెషన్. కాబట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు. కాబట్టి 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ శ్రేష్టమైన క్రైస్తవ జీవితం 12వ అధ్యాయం దేంతో ముగుస్తుంది? ఆయనకు ప్రీతికరమైన సేవ చేయుదము, యాక్సెప్టబుల్ సర్వీస్. ప్రీతికరమైన సేవ, వినయ భయభక్తులు కలిగి కృప పొంది, దైవ కృప కలిగి నిశ్చలమైన రాజ్యం పొందాము. కాబట్టి ప్రీతికరమైన, కానీ 13వ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకుంటే ప్రీతికరమైన సేవ. ఏంటి ప్రీతికరమైన సేవ? మనం ఆ 13వ అధ్యాయం మొట్టమొదటి 6 వచనాలకి మొట్టమొదటిది ప్రేమ, బ్రదర్లీ లవ్, ఫిలడెల్ఫియా బ్రదర్లీ లవ్, చారిటీ. రెండవది ఆతిథ్యం, హాస్పిటాలిటీ. మూడవది బంధకంలో ఉన్న వారిని. కాబట్టి ఈ మూడింటిని కూడా చారిటీ అన్న. రెండవ మాట ఏం చెప్పుకున్నాం? చాస్టిటీ, పవిత్రత, మ్యారిటల్ ప్యూరిటీ, మోరల్ ప్యూరిటీ. క్రైస్తవ జీవితం ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి, అంటే ఇప్పటి వరకు ప్రభు ఏం చెప్పాడో చెప్పి మీరెలా ఉండాలో చెప్పేటప్పుడు ఆయన దేంతో ఆరంభించాడంటే మొట్టమొదటిది ప్రేమతో ఆరంభించాడు, రెండవది పవిత్రతతో కొనసాగుతున్నాడు. కాబట్టి ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన సంగతులు క్రైస్తవ జీవితంలో. ఒకటి సహోదర ప్రేమ. మనం చాలా సంగతులు చూసాం, నేను చెప్పదలుచుకోలేదు. ప్రేమ లేనివాడు ఆయన ఎరగలేదు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడలేదు, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, ప్రేమ లేనివాడు చీకటి యందు నిలిచి ఉన్నాడు. యోహాను గారు రాస్తాడు ప్రేమ గురించి. కాబట్టి మొట్టమొదటిది ప్రేమ, రెండవది పవిత్రత. వేశ్యాసంగులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్ దెమ్. మీరు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు, ప్రతివాడును తన ఘటమును కాపాడుకొనుట యందును శ్రద్ధ కలిగి ఉండవలను. రెండవది పరిశుద్ధత. మూడవది మనం చూస్తున్నాం అక్కడ కంటెంట్మెంట్, సంతృప్తి కలిగిన జీవితం. నాలుగవది కరేజ్, ధైర్యం. ఇది మనం గత 2-3 వారాల్లో మనం ధ్యానించిన సంగతులు. మొట్టమొదటిది చారిటీ ధ్యానించాం, ప్రేమ, సహోదర ప్రేమ. ఒక క్రైస్తవుడిగా మనం పిలువబడాలంటే మనలో ఉండాల్సిన ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ప్రేమ. ముఖ్యంగా ఏ ప్రేమ? సహోదర ప్రేమ. సంఘములో దేవుని రక్తము చేత విమోచించబడిన ప్రజల పట్ల నిన్ను కొన్న ప్రభువు, నిన్ను విమోచించిన ప్రభువు వారిని కూడా విమోచించాడు, రక్తము చేత కొనుక్కున్నాడు. కాబట్టి మనలో వారి పట్ల ప్రేమ, ఇది ప్రాముఖ్యమైన లక్షణం. రెండవది పరిశుద్ధత. మూడవది కంటెంట్మెంట్, సంతృప్తి. పోయిన వారం ఈ విషయం మనం చూస్తూ వచ్చాం. కంటెంట్మెంట్ వితౌట్ కోవచస్నెస్, లోభత్వము అనేది మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ ధనాపేక్ష అన్నాడు మన తెలుగు ట్రాన్స్లేషన్లో, ఇంగ్లీష్లో కోవచస్నెస్ అని, అనగా లోభత్వము. యేసు ప్రభువారు ఖండించిన ఒక ప్రాముఖ్యమైన పాపం ఏంటంటే లోభత్వం. గుర్తుందా మీకు? యేసు ప్రభువారు ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, వాని పంట పండింది అని చెప్పాడు. అక్కడ ఎందుకు చెప్పాడు ఆ ఉపమానము? ఎందుకు చెప్పాడు? మీరు ఏ విధమైన లోభత్వమునకు డోంట్ గివ్ ప్లేస్ టు ఇట్. పౌలు గారు రాస్తాడు ఎఫెసీ పత్రికలో, ఆ లోభత్వము దేంతో సమానం? విగ్రహారాధనైన ధనాపేక్ష. మీరు వాటి పేరు కూడా ఎత్తకూడదు. పేరు కూడా ఎత్తకూడని పాపం లోభత్వం. కానీ ఈ లోకంలో సమస్య ఏంటంటే లోభత్వం అనేది ఎంత పెచ్చురిల్లింది అంటే, ద మొమెంట్ వీ సీ సంథింగ్ విచ్ వీ డోంట్ హ్యావ్ విత్ అదర్స్, మనకంటే మంచి కారో లేదా మనకంటే మంచి ఇల్లు, మనకంటే మంచిది ఉందో, చూడగానే మన మనసులో ఏం థాట్ వస్తుంది?
అయ్యో నాకు లేదే. కానీ లోభత్వము క్రైస్తవ జీవితం సంతృప్తి కలిగిన జీవితం. చాలామంది క్రైస్తవ జీవితంలో ఉండి కూడా ఈ సంతృప్తి లేక, దేవుడిచ్చిన వాటితో సంతృప్తి చెందక ఇంకేదో కావాలనేటువంటి దాంతో తమ సంతోషాన్ని కోల్పోతూ ఉన్నారు. గత వారం మనం ధ్యానించింది ఇదే. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవుడు మనకిచ్చినవాడు. అంటే అర్థం సోమరితనంగా ఉండి ఏం పని చేయకుండా ఉన్నది ఉందిలే అనుకోమని కాదు. కానీ మన సంతృప్తి అనేది వైఖరి, యాటిట్యూడ్, ఆ ఫీలింగ్. లోభత్వం ఏం చేస్తుంది? జలగకు ఇమ్ము ఇమ్ము అను 4 కుమార్తెలు కలరు, చాలును అనవి 4 కలవు. ఏంటవి? కనని గర్భము, చాలును అనని అగ్ని, ఇంకా చూస్తారా సామెతల గ్రంథం, సామెతల గ్రంథం పాతాళం. కాబట్టి అంటే కొన్నిటికి వాటికి అది లేదు. 30వ అధ్యాయం 16వ వచనం, అవి తృప్తి పడవు, చాలు అని పలకవు. ఇప్పుడు మానవ జీవితం కూడా ఇక అసలు చాలు అనే మాట లేదు, నాకు సరిపోద్ది అనే మాట లేదు. ఎంతైనా కావాలి 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 కావాలి, ఇది పెరిగిపోతా ఉంది. కానీ క్రైస్తవ జీవితం, యూ షుడ్ బి ఫ్రీ ఆఫ్ దాట్ కవర్చియస్నెస్. ఇది నాకు చాలు. తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్పాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొనిరి. విశ్వాసం నుండి తొలగిపోయారు. కారణం ఏంటంటే ద లవ్ ఆఫ్ మనీ, గ్రీడ్ ఆఫ్ మనీ. అనేక పరిచర్యలు, అనేక సంఘాలు రోడ్డు మీద పట్టడానికి కారణం ఏంటంటే ధనాపేక్ష, లోభత్వము. అనేకమైన కుటుంబాలు సంతోషము లేకుండా, దేవుడిచ్చిన వాటితో సంతృప్తి పడకుండా ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి అనుకొని ఆ వేదనల్లోకి వెళ్ళిపోయిన కారణం ఏంటంటే ఇది మనం చెక్ చేసుకోకపోతే, ఇది మనం వాక్య ప్రకారం ఇది ప్రమాదకరం అని గుర్తించకపోతే మన జీవితాలు ప్రమాదంలో పడతాయి. యేసు ప్రభు చెప్పాడు, ఏ దాసుడు 2 యజమానులను సేవించలేడు. ఇంకో యజమానుడు ఎవరు? సాతాను కాదు, ధనము, సిరి. అంటే డబ్బు దేవుని ప్లేస్ని తీసుకోవడానికి కాంపిటీషన్ చేస్తుంది. ఇది మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఇక్కడ ఒక్కసారి సమ్మరైజ్ చేస్తే, లోభత్వం ఏం చేస్తుందంటే మన జీవితాన్ని ఆకలితోనే నింపుతుంది. ఎంత వస్తుంటుందో అంత ఆకలి. డబ్బుతో వచ్చిన సమస్య ఏంటంటే తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఆకలి ఉంటుంది, ఎక్కువ వచ్చిన కొద్ది ఇంకెక్కువ ఆకలి పెరుగుతుంటుంది. ఎక్కువ వచ్చింది కదా, ఆకలి తగ్గాలి కదా. ఎక్కువ వస్తే ఏం చేయాలి? ఆకలి తగ్గాల. కానీ డబ్బుతో వచ్చిన సమస్య ఏంటంటే డబ్బు లేదా వస్తువులు, ఈ లోక సంబంధమైనవి ఎంత వస్తుంటుందో అంత ఆకలి పెరుగుతూ ఉంటుంది. సంతృప్తి కలిగితే దేవుడిచ్చిన వాటితో మనం సంతోషిస్తాం. లోభత్వం ఉంటే మనకేముందో అనేది పక్కన పెట్టి మనకేం లేదో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైతే దాని గురించి ఆలోచిస్తామో మన విశ్వాసం సడలుతుంది. దేవుడిని ఏమనుకుంటాం? దేవుడు నాకు ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు అంటే దేవుడు ఏదో అన్యాయం చేస్తున్నాడు, దేవుడు ఏదో తప్పు చేస్తున్నాడు, దేవుడి ప్రోగ్రామ్ సరిగా లేదు, కాబట్టి నేనే ఏం చేయాలా? సొంతంగా ఏదో ఒక ప్లాన్ చేయాలా. సనగడం పెరుగుతుంది, గొనగడం పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, సంతోషం ఆవిరైపోతుంది, స్తుతి రాదు, ఆరాధన రాదు, క్రైస్తవ జీవితంలో సంతోషం ఉండదు, అసూయ పెరుగుతుంది ఇతరుల మీద, మత్సరం పెరుగుతుంది. మన దగ్గర లేనిది ఇతరుల దగ్గర ఉంటే తెలియకుండానే ఎక్కడో సోషల్ మీడియాలో చూస్తాం, వీళ్ళకేంది మొన్నగాక మొన్న వచ్చారు, వీళ్ళకి ఎట్లా వచ్చింది, నేను ఎప్పటి నుంచో నాకు రాలేదేంటి. ఆటోమేటిక్గా అవతల తెలియని వాళ్ళ మీద కూడా అసూయ వచ్చేస్తుంది. ఇది లోభత్వం కలిగిన జీవితం. సంతృప్తి కలిగిన క్రైస్తవ జీవితం ఏంటంటే ప్రభు నాకు ఇచ్చింది, ఆయన తండ్రి, ఆయనకి ఏమి ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎంత ఇవ్వాలో తెలుసు. ఆయన ఇవ్వలేదు అంటే దాని వెనకాల ఏదో ఉద్దేశం ఉంది. ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి నేను ఆయనకు అప్పచెప్పుకుంటాను. ఇది సంతుష్టి సహితమైన దైవ భక్తి. కాబట్టి ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో ఈ 5-6 వచనాలు మళ్ళొక్కసారి నేను చదివి మనందరం కలిసి చదువుదామా? 5-6 వచనాలు. ఇది మన ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం అసలు పాఠంలోనికి వెళ్దాం.
ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్నెన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మంచి ధైర్యముతో. ఈ 2 వచనాల్లో 4 విషయాలు నేను మీరు గమనించాలని ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిది, దెర్ ఇస్ ఎ కమాండ్. అక్కడ ఒక ఆజ్ఞ ఉంది. ఏంటి ఆజ్ఞ చెప్పండి? ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో. ఇది సజెషన్, అదేమన్నా సజెషనా? కాదు, ఇది కమాండ్మెంట్. దెర్ ఇస్ ఎ కమాండ్. దెన్ సెకండ్లీ, దెర్ ఇస్ ఎ కాన్ఫిడెన్స్. ఏంటి కాన్ఫిడెన్స్? ఏంటి? ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబ. దట్ ఇస్ ద కాన్ఫిడెన్స్. ఫస్ట్లీ దెర్ ఇస్ అ కమాండ్మెంట్. వాట్ ఇస్ ద కమాండ్? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందవాలి. వై? దెర్ ఇస్ అ కాన్ఫిడెన్స్. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? ఏంటి? ఆయన చెప్పాడు, నేను నిన్ను విడవను, ఎడబాయను. దెన్ దెర్ ఇస్ అ కన్ఫెషన్ దట్ వీ హ్యావ్ టు మేక్. మనం చెప్పాలి. ఏమని చెప్పాలి? మనం ఏం చెప్పాలి? ప్రభువు నాకు సహాయుడు, ప్రభువు నాకు సహాయుడు. దిస్ ఇస్ అవర్ కన్ఫెషన్. అండ్ ఫోర్త్లీ, దెర్ ఇస్ ఎ కరేజ్. నేను భయపడను. కమాండ్, కాన్ఫిడెన్స్, కన్ఫెషన్. అండ్ మీకు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవుట్లైన్ చెప్తున్నా. కనుక అవుట్కమ్ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మంచి ధైర్యము కలవారై చెప్పముగా గలవారమే. మన క్రైస్తవ జీవితం భయముతో కూడిన జీవితము కాదు. క్రైస్తవ జీవితం ధైర్యముతో కూడినటువంటి జీవితం. దేవుడు ప్రతి వ్యక్తిని సంధించినప్పుడు 2 మాటలు ప్రాముఖ్యంగా చెప్తాడు. పాత నిబంధనలో వ్యక్తిగతమైనటువంటి సంభాషణలు చూసినప్పుడు అబ్రహాముతో కానీ, ఇస్సాకుతో కానీ, యాకోబుతో కానీ, యోసేపుతో దేవుడు మాట్లాడలేదు, బట్ ఇట్ వాజ్ రిటన్ దర్. మోషేతో కానీ, యెహోషువతో కానీ 2 విషయాలు చెప్తాడు. ఒకటి, నేను నీకు తోడై ఉంటాను. రెండవది, భయపడవద్దు. కాబట్టి ఈ ధైర్యానికి బేస్ ఏంటంటే ఆయన యొక్క వాగ్దానము. ఏంటి ఆయన వాగ్దానము? నేను నిన్నెన్నడూ విడువను, ఎడబాయను. ప్రియులారా, మనం చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనుకుంటాం. సియోను కుమార్తె యెహోవా నన్ను మరచి ఉన్నాడు అనుకుంటుంది. కీర్తనాకారుడు అంటాడు, దేవా ఎంతకాలము నన్ను విడిచిపెడతావు, ఎంతకాలము నాకు విముఖుడవై ఉంటావు అని అంటూ ఉంటాడు. చాలాసార్లు మన భయానికి, మన ఆందోళనకి, మన చింతకి, మన డిప్రెషన్కి మనం నీరసం కావడానికి కారణం ఏంటంటే దేవుడు మన పక్షమున లేడు అనుకుంటాం. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, ఆయన చెప్పిన వాగ్దానం, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నిన్నెన్నడూ విడువను, ఎన్నడూను ఏమాత్రమును ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానము. కొత్త నిబంధనలో కూడా ఆయన చెప్పాడు, మత్తయి సువార్త 28వ ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను. మనుషులు విడిచిపెడతారు. అందుకో కీర్తనాకారుడు రాస్తాడు, తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. ఒకవేళ మనుషులు విడిచిపెడతారు. ఒక్కోసారి వారి వల్ల కాదు మనతో ఉండడం. ఒక్కోసారి మరణం వస్తుంది, వారు వెళ్ళిపోతారు. ఒక్కోసారి పరిస్థితులు మారిపోతాయి, వారు వదిలిపెడతారు. పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు, పరిస్థితులు బాగాలేనప్పుడు అందరూ మనల్ని విడిచిపెడతారు. కానీ మనకున్న ధైర్యం ఏంటంటే, మన ప్రభు ఇచ్చిన వాగ్దానము, మనం నిలబడే గ్రౌండ్ ఏంటంటే మన ప్రభు వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానము? నిన్ను ఏమాత్రము విడవను. ఇది 1 సంవత్సరానికి కాదు, ఇది ఒక్కళ్ళకి కాదు. మనం వాక్యాన్ని ఏం చేసామంటే, ఈ సంవత్సరానికి ఇది, ఆ సంవత్సరానికి ఇది, అట్లా లేదు. అట్లా ఇది నీది అది నాది కాదు, అందరిది. ఏం వాగ్దానం అంటే, నేను నిన్నెన్నడూ విడవను, ఎడబాయను. మన ప్రభువు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కారణం ఏంటి? ఆయన మనల్ని పట్టుకుంది మనలో మెరిట్ చూసి కాదు, మనలో మంచి చూసి కాదు, మనలో బెస్ట్ చూసి కాదు. మనము పుట్టక మునుపే, జగత్పునాది వేయబడక మునుపే, మన బలహీనతలన్నీ తెలిసినా, మనం ఎంత దౌర్భాగ్యులమో తెలిసినా, మనం ఎంత బలహీనమో తెలిసినా,
కేవలం తన కృప చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి కదా. కొన్నిసార్లు వ్యక్తులు అద్భుతంగా కనపడతారు ఆరంభంలో, అద్భుతంగా, అబ్బా ఎంత మంచి, తర్వాత అదే వ్యక్తులు దయ్యంలాగా కనపడతారు కొన్ని రోజుల తర్వాత. ఎందుకు? దగ్గరకు వస్తే అన్నీ తెలుస్తాయి. దూరంగా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, దగ్గరకు వస్తే అసలు విషయాలు తెలుస్తాయి. కానీ ప్రభువు అది తెలియక మనల్ని ప్రేమించిన వాడు కాదు, మన సమస్తమును మనకంటే ఎక్కువగా ఎరిగిన వాడు ప్రభువు. కనుక మీరు చూడండి, అబ్రాహాముతో చెప్పాడు, నేను నిన్ను విడవను ఎడబాయను. యాకోబుతో చెప్పాడు, నేను నిన్ను విడవను ఎడబాయను. ఇంకో మాటలో చెప్తాను, కాన్వర్స్ ఏంటి? నేను నీకు తోడై ఉంటాను. నెగిటివ్ కానోటేషన్లో చెప్తే నేను విడవను, పాజిటివ్గా చెప్తే, కాన్వర్స్లో చెప్తే నేను నీకు, ఎన్నిసార్లు బైబిల్లో ఆ మాట రాయడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. ఎందుకు దేవుడు చెప్తున్నాడు? దేవుని యొక్క లక్షణం ఏంటంటే హీ వాంట్ టు బి విత్ అస్. ఆయన మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఆయనతో ఉండాలని కోరుకునే దానికంటే ఎక్కువగా ఆయన మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకోసం ఏం చేశాడు దేవుడు? ఆ నిగమ కాండంలో వారు అరణ్యంలో ఉన్నప్పుడు, వారు అడగక ముందే, వారు కోరక ముందే, నేను మీ మధ్యలో నివసించున్నట్లు పరిశుద్ధ మందిరమును నాకు, ఏ పరలోకంలో మంచి మందిరం లేదా దేవునికి? ఆయన కోరిక ఏంటంటే మనుషుల మధ్యలో నివాసము చేయాలని, మనతో ఉండాలని. ఇప్పుడు కొత్త నిబంధన అయితే వారి మధ్యలో కాదు, ఎక్కడుంటున్నాడు? మన లోపల నివాసం. అందుకోసం మనం పెద్దగా టెంపుల్స్ మీద పెద్ద ఫోకస్ చేయం. ఎందుకు? ఇది ఆలయం కాదు. ఊరిగా పేరు టెంపుల్ అని పెడుతున్నారు, కానీ ఇది టెంపుల్ కాదు, ఇది బిల్డింగ్. అసలు టెంపుల్ ఎవరు? మనం. దేవుడు ఎక్కడ నివాసం ఉంటున్నాడు? మనలో నివాసం ఉంటున్నాడు. అది దేవుని కోరిక. ఇది మనం గమనించాలి. ఇది మన చాలాసార్లు చిన్న కష్టం రాగానే వెంటనే మనం దేవుడు వదిలిపెట్టేశాడేమో, దేవుడు దూరం అయిపోయాడేమో, దేవుడి కోపం వచ్చింది. వస్తుంది, దేవుని కోపం రాదని కాదు. ఏ కోపం వస్తుంది? పిల్లల మీద తల్లిదండ్రులకు వచ్చే కోపం తప్ప క్రిమినల్ మీద న్యాయాధిపతికి వచ్చే కోపము రాదు. ఎందుకు? మనం ఆయన పిల్లలమయ్యాం కనుక ఈ వాగ్దానమును మనం గట్టిగా పట్టుకుందాం, గట్టిగా చేపట్టుదాం, దీన్ని మీద నిలబడదాం, గుర్తుపెట్టుకుందాం. ఎవ్వరు వదిలిపెట్టినా ప్రభు వదిలిపెట్టడు. అనిపించకపోవచ్చు, ప్రభు పక్కనే ఉన్నాడు అనిపించకపోవచ్చు, ఫీలింగ్ రాకపోవచ్చు, కానీ మన ఆధారం ఏంటంటే మన ఫీలింగ్స్ కాదు. మన ఫీలింగ్ సబ్జెక్టివ్, మారిపోతాయి. ఒకేసారి మంచి ఫీలింగ్ అనిపిస్తుంది, ఎమ్మటే మళ్ళీ డిప్రెషన్ వచ్చేస్తుంది. మన ఫీలింగ్స్ అనేవి వాటి మీద ఆధారపడకూడదు. ఈ వాక్య సత్యం ఏం చెప్తుందంటే, నేను నిన్ను విడవను ఎడబాయను. వ్యక్తిగతముగా, మిమ్మును కార్పొరేట్గా కూడా అంటలా. ఇక్కడ నిన్ను ఏమాత్రము విడవను, నిన్నెన్నడూ ఎడబాయను. ఈ వాగ్దానమును మనం గట్టిగా, ఎందుకు? ఆ మాట చెప్పినవాడు అబద్ధమాడనివాడు, ఆ మాట చెప్పినవాడు నమ్మదగినవాడు, ఆ మాట చెప్పినవాడు నిబంధన నెరవేర్చేవాడు ఆయన. ఇప్పుడు మనం అనుకోండి, మనం వస్తాం అంటాం, వర్షం వస్తుంది, రాలేం. మనం వస్తా అంటాం, కారు పంచర్ అయింది, పోలేం. వస్తా అంటాం, మనకేదో పొందగలుగుతామని చేయలేం. చాలాసార్లు మనుషులను చూస్తూ ఉంటాను, వాళ్ళు అంటుంటారు, నేను ఎప్పుడు మాట మీద నిలబడతాను అని అంటారు, కానీ పరిస్థితులు మారిపోతాయి, నిలబడలేరు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మాట తప్పని వాడు, ఆయన మాట నెరవేర్చేవాడు. కనుక పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ తుఫాన్లో ఉన్నా గుర్తుపెట్టుకోవాల్సిన సత్యము, మనకున్న ధైర్యం ఏంటంటే, నా ప్రభువు నన్ను విడిచిపెట్టడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను. ఆయన మనల్ని తోడుగా ఉండే దేవుడు. బాధలో, శ్రమలో, కష్టం, చాలాసార్లు మనకు అనిపించేది ఏంటంటే, శ్రమలు రాగానే, సంతోషం ఉండగానే దేవుడు తోడుగా ఉన్నాడు అనుకుంటాం, శ్రమలు రాగానే దేవుడు తోడుగా లేడు అనుకుంటాం. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడ్డారు. మనలాంటి వాళ్ళు పక్కన కూర్చుంటే వీళ్ళకి తెలియలేదు, పాడలేదు, మంచిగా నాలాగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అయిపోయేది. వీళ్ళు బయటికి పోయాము, మేము మాకు విశ్వాసం ఉందని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు అనవసరంగా. తెలియలేదు అసలు షడ్రక్ మెషక్ అబేద్నెగో అనుకునేవాళ్ళం మనమైతే. వాళ్ళు నిలబడ్డారు, అగ్నిగుండంలో తోశారు. ఆ రాజుగారికి కనపడింది, ఏం కనపడింది? వారు అగ్నిగుండంలో తిరుగుతుంటే మనుష్య కుమారుని పోలిన ఒకడు వారితో పాటు తిరుగుతున్నాడు. పైనుండి ఏం కాదు, ఇట్లా కొట్టండి, మీరు చేతులు ఇట్లా అంట్లా, వారి మధ్యలో ఉన్నాడు, వారితో ఉన్నాడు. మన ప్రార్థన ఏంటి? అగ్నిగుండంలో పోకుండానే కాపాడు అనేది మన ప్రార్థన. ప్రభు కార్యం ఏంటి? అగ్నిగుండంలో పడతావు,
కానీ నేను నీకు జలములలో బడి దాటునప్పుడు అవి నిన్ను ముంచవు, అగ్నిజ్వాల మధ్య నడిచినప్పుడు అవి నిన్ను కాల్చవు. కారణం, నేను నీకు తోడై ఉంటాను. గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందు. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను. మన ప్రార్థన ఏంటి? ప్రభా, గాఢాంధకార లోయొద్దు, అసలు ఆ రోడ్లో పోవద్దు ప్రభా, హైవే ఉంది కదా, హైవేలో పోవాలి ప్రభా. ఈ గాఢాంధకార లోయలు, అగ్నిజ్వాలలు ఏంది అన్నీ? ప్రభు యొక్క వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను. ముఖ్యంగా అట్లాంటి పరిస్థితుల్లో తన ప్రజలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు, తన స్వాస్థ్యమును ఎడబాల్సువాడు కాదు, వారికి దూరముగా సంచరించువాడు కాదు. ఇది మన వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. నో మ్యాటర్ వాట్ మే హ్యాపెన్. ఆకాశం కూలిపోనివ్వండి, భూమి నెరవేర్చుకోనివ్వండి, భూకంపం రానివ్వండి. అందుకోసం కీర్తనకాడు అంటాడు, ఏమంటాడు? రండి, కీర్తన గ్రంథం. ఏమన్నా కానివ్వండి, అమెరికా ఇరాక్ యుద్ధం కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి, 46వ అధ్యాయం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరగ కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడు. ఎందుకు భయపడం? కొంతమంది అంటుంటారు, నేను చిన్నప్పుడు భయం అంటే ఏంటో తెలియదండి. మన క్యారెక్టర్ను బట్టి భయం పట్టడం, భయపడకుండా ఉంటాం కాదు, వాగ్దానమును బట్టి. మన క్యారెక్టర్ను బట్టి నేను భయపడను, చిన్నప్పటి నుంచి నాకు ధైర్యం ఎక్కువ, ఏమి ఉట్టి మాటలు. ఈ కొన్ని విషయాల్లో ధైర్యం ఉండొచ్చు, కొన్ని విషయాలు ఉట్టి. పేతురు చూస్తాం కదా, అప్పుడే కత్తి తీసి ఒకటి చెవి నరికాడు, ఒక గంటలో చిన్నపిల్ల చాయ్ అనగానే నాకు తెలియపో అన్నాడు. ఇది మన ధైర్యం. కాబట్టి మన క్యారెక్టర్ను బట్టి, నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నేను మాట తప్పను, ఏమి ఉట్టి మాటలు. మన గ్రౌండ్ ఏంటంటే ఆయన వాగ్దానం. సరే, మూడవది ఆయన కాన్ఫిడెన్స్. ఆల్రెడీ మనం పోయినసారి కమాండ్మెంట్ చూసాము కాబట్టి నేను దాన్ని మాట్లాడట్లేదు. రెండవది కాన్ఫిడెన్స్ అయిన తర్వాత మూడవది ఏంటంటే కన్ఫెషన్. మనం గుర్తించాలి ఏంటంటే, ప్రభువు మనకు సహాయకుడు, ప్రభువు నాకు సహాయుడు. ఈ వ్యక్తిగతమైన ఇండివిజువల్ రిలేషన్ని మనం ఒప్పుకోవాలి, గుర్తించాలి. ప్రభువు నాకు శత్రువు కాదు. చాలాసార్లు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, దెబ్బ తగలగానే ప్రభువుకైనా కోపం వచ్చిందా, చిన్న ఒక తల మీద ఒక గుమ్మం తగిలినా ఏదో బైబిల్ చదువుకున్నామా లేదా, ప్రార్థన చేసుకున్నామా లేదా అంటే దేవుడికి రెడీగా ఉండి ఎప్పుడు దొరుకుతాడో వినో దెబ్బేద్దాం. దేవుడు అలాంటి వాడు కాదు. శిక్షిస్తాడు, తండ్రి తన కుమారులను శిక్షించు రీతిగా శిక్షిస్తాడు. కానీ ఆయన మన సహాయుడు, సహాయము చేసేవాడు. ఈజ్ అవర్ హెల్పర్. ఆ వ్యక్తిగతంగా అది గుర్తిస్తే, ఇక్కడ కూర్చొని ఆయనకి రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, ఈ వ్యక్తిగతమైన సంబంధం, ప్రభువు నాకు సహాయుడు. నిజంగా ఇప్పుడు మన కష్టంలో ఉన్నాం, బాధలో ఉన్నాం, ఎవరినో వచ్చి అక్క నీకు నేను సహాయం చేస్తాలే, ఆరోగ్యం బాగాలేదు, వంట చేసేవాళ్ళు లేరు, అక్క నేను చేస్తాలే అంటే, లేదా అన్న నేను చేస్తానంటే, అబ్బా అమ్మ కొంచెం సహాయం వచ్చింది అనుకుంటాం. కానీ మనకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ప్రభువు మన సహాయుడు. దావీదు అంటాడు, ఆయన నా కాపరి, నా కోట, నా ఆశ్రయము, నా దుర్గము, నా కేడము, నా రక్షణ శృంగము, నేను దాగుకొను చోటు, నా మరుగు చోటు. మై నా వ్యక్తిగతమైన సంబంధం. ఇక్కడ కూర్చొని మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, వాట్ యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఇస్ ద గ్రేటెస్ట్ హెల్ప్ దట్ యూ కెన్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. జీవితం, మానవ జీవితం శ్రమలతో కూడిన జీవితం. యేసు ప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యంతో. జీవితంలోనే అది నువ్వు ఇష్టమున్నా లేకపోయినా, ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా, తప్పనిసరిగా శ్రమలు దేవుడు అలా జతపరిచాడు. చీకటిని పగలును దేవుడు జతపరిచాడు. ఆ గొప్ప జ్ఞాని సొలొమోను అంటాడు, దేవుడు కష్టాలని సుఖాలను దుఃఖ సుఖములను జతపరిచాడు. దాన్ని ఎస్కేప్ కాలేం. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రభువు మనకు సహాయుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు. కొండల వైపు కనులెత్తి చూస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన నాకు సహాయం. అక్కడ అన్నాడు, కొండల వైపు నేను చూడాలనా?
దేవుని వైపు చూస్తే ఆయన నాకు సహాయుడు. పిల్లరా, ఆయన మనకు సహాయము చేసేటువంటి వాడు, హెల్ప్ చేసేటువంటి వాడు. బైబిల్లో చాలాసార్లు ఆ మాట కనపడుతుంది, యెహోవా వారికి సహాయుడైను. ఎప్పుడు సహాయం కావాలా? మనం బలం సరిపోనప్పుడు, మన శక్తి సరిపోనప్పుడు, మన ఇబ్బందులో ఉన్నప్పుడు, మనం ఎక్కడ ఆగిపోతాం, మన వెహికల్ ఎవరో తొయ్యాలా, అప్పుడు ఏం కావాలా? సహాయం కావాలా. సహాయం అనేది ఎప్పుడు వస్తుందంటే మనకు సరిపోనప్పుడు. మన ప్రభువు మనకు సహాయపడేటువంటి వాడు. చాలా వచనాలు ఉన్నాయి, నేను చెప్పాలంటే దాదాపు 20-30 వచనాలు నేను రాసుకున్నాను, కానీ అవన్నీ మనం చదవలేం. అందుకోసమే కీర్తనాకారుడు అంటాడు 108వ అధ్యాయంలో 146:5 చదువుతారా ఒకసారి? ఇందుకు నేను చెప్పిన వచనం ఆల్రెడీ చెప్పాను, నేను ఒకసారి చదువుదాం. 146:5, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు, ఆయనకు సహాయము. 108వ కీర్తన 12వ వచనము, మనుషుల సహాయము వ్యర్థము. చాలన్నా, ఇంకో మాట కూడా ఉంది కదా, 60వ కీర్తన మొట్టమొదటి వచనం, 60వ కీర్తన మొట్టమొదటి వచనం, దేవా కాదు నాన్న, మనుషుల సహాయం వ్యర్థం అనే మాట ఉంది చూడండి అక్కడ. అవును, 11వ వచనం. మనుషులు చాలాసార్లు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, వీ వాంట్ ద హెల్ప్ ఫ్రమ్ పీపుల్. సరే, పీపుల్ హెల్ప్ చేస్తారు, కానీ మన దృష్టి ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. కానీ ఫస్ట్ ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రార్థించడం. కానీ మనం ఏం చేస్తాం? భయపడతాం. సో 4వది ఏంటంటే కరేజ్, ధైర్యము. ఏంటి ధైర్యము? ఆయన తోడుగా ఉంటా అన్నాడు, ఆయన విడిచిపెట్టడు, ఆయన నాకు సహాయుడు, కాబట్టి నరమాత్రుడు నాకేమి చేయగలవాడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఇంతకుముందు చెప్పినాను, దేవుడు మనుషులతో ఎక్కువ సార్లు పలికిన మాట ఏంటంటే భయపడకుము, భయపడకుము. ఎందుకు అన్నిసార్లు చెప్పాడు? మనం భయపడతాం కాబట్టి, అంతే కదా. ఎందుకు అన్నిసార్లు చెప్పాడు? మనం భయపడతాం కాబట్టి. పౌలు గారు కూడా తిమోతికి రాస్తూ అన్నాడు, తిమోతి, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనియలేదు, శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. నువ్వు భయపడొద్దు తిమోతి, నువ్వు యవనస్తుడివి, నువ్వు పరిచర్య చేస్తున్నావు, కానీ భయపడకు. ఎందుకు? దేవుడు మనకు ధైర్యము గల ఆత్మనిచ్చాడు. పిల్లల, క్రైస్తవ జీవితం భయపడే జీవితం కాదు. భయం ఏం చేస్తుందంటే మన విశ్వాసాన్ని కూలద్రోస్తుంది. భయం అనే మాట ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదామవ్వలు పాపం చేసినప్పుడు, ఆదామా ఎక్కడున్నావంటే, ఆదాం అంటాడు, నేను భయపడి దాక్కున్నాను. భయం అనేది మన జీవితాన్ని కృంగదీస్తుంది, ప్యానిక్ చేసేస్తుంది. భయం మనల్ని బుద్ధిహీనులుగా చేస్తుంది. భయపడ్డామా? ఎందుకు భయపడం మనం? ప్రభువును బట్టి, మన సొంత క్యారెక్టర్ కాదు. ఏలియా భయపడ్డాడు. భయపడి ఏం ప్రార్థన అప్పుడే ఏమన్నాడు? ముందు రోజే 450 మంది ప్రవక్తల్ని చంపేశాడు. తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే యెజబెల్ కబురు పెట్టింది, రేపటికల్లా నీ మెడ మీద తలండదు చూడని. ఖతం, ఇంకెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి బదరీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన? చంపేయి ప్రభువా, నేను చచ్చిపోతా. మరి చచ్చిపోయేటోడు ఆడనే ఉంటే ఆమె చంపేది కదా, మళ్ళీ ఈడికొచ్చి ప్రార్థన చేయడం ఎందుకు? చచ్చిపోతా అని ఆడుంటే ఆమె చంపేది కదా, ఎట్లాగో అదే జరిగేది. అంటే అన్రీజనబుల్ అయిపోతుంది. భయం అనేది మన కామన్ సెన్స్ని తీసేస్తుంది. అందుకోసం బైబిల్ అన్నిసార్లు దేవుడు చెప్పి భయపడకండి, కృంగిపోకండి. ఎందుకు కృంగిపోవద్దు? మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీ దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడవడు,
ఆయన శక్తిమంతుడు. ఇది మన జీవితంలో ధైర్యం ప్రియులారా. భవిష్యత్తు గురించి చింతించకండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, మన చాలాసార్లు మన భయం అంతా ఏంటంటే ప్రజెంట్ కాదు, ఫ్యూచర్. చాలాసార్లు మన భయాలు ఫ్యూచర్. ఇప్పుడు బాగానే ఉందన్నా, మరి రేపటి సంగతి ఏంటో ప్రభు చెప్పింది ఏంటంటే రేపటి కీడు దానికి చాలును, మీరు చింతించకండి, మీరు భయపడకండి. డో నాట్ వర్రీ, భయపడకండి. రండి లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం. చాలాసార్లు సమస్య ఏంటంటే మనం ఎవరికి భయపడాలో వాళ్ళకి భయపడం, ఎవరికి భయపడకూడదో వాళ్ళకి భయపడతాం. ఎవరికి భయపడాలో దేవునికి భయపడాలి. ఆయనకేం మన దేవుడే కదా. ఎవరికి భయపడకూడదు, మనుషులకు కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళకి భయపడతాం. రండి ఇప్పుడు యేసుప్రభువు చెప్పాడు 12వ అధ్యాయం 4వ వచనం. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, చదవండి అన్న. చదవండి. చాలన్నా, మీరు భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే మీకేం కాదు. ఒకవేళ అయినా ఏమవుతుంది, ఈ దేహము పోతుంది. మరి ఈ దేహం ఎన్ని రోజులు ఉందామని, ఎన్ని సంవత్సరాలు ఉంచుకుందామని? ఇది ఎప్పుడో ఒకసారి పోయేదే. ఇదే ఉంచుకునేది కాదు. మనం దాచిపెట్టుకొని ఇంట్లో కదలకుండా కూర్చున్నా ఇది పోయేదే. కాబట్టి మ్యాక్సిమం జరిగే నష్టం ఏంటంటే ప్రాణం పోద్ది, అంతకు మించి ఇంకా పెద్దది ఏం లేదు. కానీ ప్రభు చెప్పింది అంటే దానికి మీరు భయపడొద్దు, ఇది ఎప్పుడైనా పోయేదే. మీరు చింతించకండి, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు. మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేల రాలదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును నరకంలో నశింపజేయగలవానికి 2 పిచ్చుకలు కాసు కమ్మబడును కదా. యేసు ప్రభువు ఎందుకు ఈ పాఠం చెప్తున్నాడు అంటే, మన ధైర్యానికి కారణం ఏంటంటే ఆయన మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేల రాలదు, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి. ఇది మన ధైర్యము పిల్లారా. భవిష్యత్తు గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకు? దేవుడు తన ఫ్యూచర్ని తన హోల్డ్లో ఉంచుకున్నాడు. మన దేవుడు భవిష్యత్తును ఎరిగిన దేవుడు. అక్కరతల గురించి భయపడాల్సిన పని లేదు. మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక ముందే మీ తండ్రికి తెలియను. కనుక మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. శత్రువులు ఉన్నారు, మనుషులు ద్వేషించేవారు ఉన్నారు, మీరు భయపడకండి. ఎందుకు? మీ పక్షం ఉన్నవాడు వారి పక్షం ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఒకసారి ఎలీషా కాలంలో యుద్ధం వచ్చింది. తెల్లారి లేచాడు ఎలీషా సేవకుడు. చూసేసరికి పట్టణం అంతా సైనికులు ఉన్నారు. లోపలికి వచ్చాడు ఎలీషా దగ్గరికి. రండి ఆ చదివి మనం ముగిచ్చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం. చాలా చెప్పొచ్చు, బట్ ఐ విల్ కన్ఫైన్ మై సెల్ఫ్ టు దిస్ పాయింట్. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయమా, 5 కాదులేండి, 2వ రాజుల 5 నయమాన్ కదా అమ్మ. 6వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకళ్ళు లేచి బయటకు వచ్చినప్పుడు
యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా వాని పనివాని కండ్లను తెరవజేసిన గనుక ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. కానీ ఆ పనివాడు కంగారు పడిపోయాడు. అయ్యో అయ్యో జనాలు వచ్చేసారు, యుద్ధాలు సైనికులు వచ్చేసారు, అయ్యా అయ్యా అంటే ఎలీషా అన్నాడు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు. యేసు ప్రభు చెప్పలేదా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు. దేవుని మర్చిపోయి మనుషుల భయంతో ఆవరించబడతాం చాలాసార్లు. యెషయా గ్రంథంలో రాయబడింది, నరమాత్రుని మీద నరులకు భయపడి యెహోవాకు భయపడటం మానేశామని ఉంటుంది అన్నమాట. కాబట్టి మనుషుల భయము ఏం చేయగలుగుతారు? ప్రాణం అంతకు మించి ఏం చేయరు కదా. భయం ఏం చేస్తుందంటే మన విశ్వాసానికి, మీకు గుర్తుందా, నాబాలు దావీదెవడు అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడాడు. సరే, అబీగయలు వెళ్ళింది, దావీదుతో ఒప్పందం చేసుకుంది, క్షమించమని వేడుకుంది, వచ్చింది. తెల్లారి ఆయన పార్టీ చేసుకుంటున్నాడు రాత్రి, తెల్లారి పొద్దున్న చెప్పింది అబీగయలు నాబాలుకి, దావీదు వచ్చాడు, నేను చంపుదామనుకున్నాడు, నేను కాపాడాను అన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా, నాబాలు భయము చేత, చదువుతారా ఒక్కసారి చదువుదామా అన్న? మొదటి సమూయేలు గ్రంథం 25 ఎన్నో వచనం, 25 ఎన్నో వచనం 37. భయం చేత గుండెలు పగిలిపోతాయి కొంతమందికి. ఎవరికి? దేవుడు లేని వారికి. కానీ నీకు నాకు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. కనుకనే మన ధైర్యం ఏంటంటే, ప్రభువు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేమీ. పిల్లరా, మన క్రైస్తవ జీవితం నిజంగా ఎప్పుడు బయటపడుతుంది అంటే, మన విశ్వాసం పరీక్షలు వచ్చినప్పుడు బయటపడుతుంది. నిజమే, అవసరతలు ఉన్నాయి, అక్రతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శత్రువులు ఉన్నారు, మనల్ని బాధ పెట్టేవారు ఉన్నారు. వీటన్నిటి మధ్యలో విశ్వాస జీవితం అంటే ఏంటంటే, ప్రభువు మీద భారం వేసి ముందుకి వెళ్ళటం. ఏంటి? మన బలము కాదు, మన ధైర్యము కాదు, మన శక్తి కాదు, దేవుని యొక్క వాక్యం. దేవుడు చెప్పాడు, నిన్ను ఏమాత్రము విడవను, నిన్నెన్నడూ అందరూ విడిచినను, ఆయన మనల్ని విడిచిపెట్టాడు. రెండవది, ఆయన మనకు సహాయుడు, మనకు సహాయము చేసేవాడు. ఆయన దగ్గర చెప్పుకోవచ్చు, ప్రభువా నేను బలహీనుణ్ణి, నా విశ్వాసం సరిపోవట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు, నా జ్ఞానం సరిపోవట్లేదు, హెల్ప్ మీ ఓ లార్డ్. పేతురు కేకేశాడు, నీళ్ళ మీద మునిగిపోతున్నాడు, ప్రభువా నాకు సహాయం చేయము. అల్ప విశ్వాసి ఎందుకు? సందేహం. భయం ఎప్పుడు వస్తుంది? విశ్వాసం తగ్గినప్పుడు భయం వస్తుంది. విశ్వాసము భయము రెండు కలిసి ఉండలేవు. విశ్వసించువాడు కలవర పడడు. కనుక మన క్రైస్తవ జీవితంలో వస్తాయి సమస్యలు, వస్తాయి కష్టాలు, వస్తాయి. ఒక్కోసారి ఇక అసలు మనం నిలబడలేము అనే పరిస్థితులు వస్తాయి. కానీ హెబ్రీ 13 అధ్యాయం మనకు నేర్పే సంగతి ఏంటంటే, మంచి ధైర్యము. ఎందుకంటే దేవుడి వాగ్దానము, దేవుని క్యారెక్టర్, అది మన పునాది. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 5, 6 వచనాల ద్వారా మీరు మమ్మల్ని దర్శిస్తూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. చాలాసార్లు ప్రభా మా జీవితంలో నీ వాగ్దానములు మర్చిపోయి, నీ మాట మర్చిపోయి, మేము భయము, ఆందోళన, చింత, ఒక్కోసారి కృంగిపోవటం, నిరాశ, నిస్పృహ, ఎట్లా అంటే ఇక మాకెవరు లేరు లోకంలో, మాకెవరు సహాయం చేస్తారు అని మేము చాలా చింతిస్తూ ఉంటాం. ఇది దైవ చిత్తానుసారమైన చింత కాదు. దేవుని కలిగిన ప్రజలమైన మేము ఎంత ధైర్యంగా ఉండాలో మీరు మాకు నేర్పించారు. యుద్ధాలు వస్తాయి, గాఢాంధకారపు లోయలు వస్తాయి, జలాల మధ్య నడవాల్సి ఉంటుంది, అగ్ని జ్వాలల మధ్య నడవాల్సి ఉంటుంది. కానీ మీరు మాకు ఇచ్చిన వాగ్దానం, నేను నీకు తోడుగా ఉన్నాను, ఎన్నడూ విడవను, ఎన్నడూను ఎడబాయను. ఇది మేము గుర్తుపెట్టుకోవడానికి కృప చూపించండి. రెండవది, ప్రభువు మాకు సహాయుడు. ప్రభువు మా విరోధి కాదు, ప్రభువు మా ఎగ్జామినర్ కాదు, ప్రభువు మేము ఎక్కడ తప్పు దొరికితే అక్కడ చిక్కించుకుందామనే కఠినమైనటువంటి టాస్క్ మాస్టర్ కాదు. ప్రభువు మాకు సహాయుడు.
మేము ఎక్కడ తొట్టుబాటు పడితే, ఎక్కడ మేము బలహీన పడితే అక్కడ మాకు సహాయాన్ని పరిగెత్తుకుని వస్తాడు, మమ్మల్ని బలపరుస్తాడు. ఇది మేము గుర్తించడానికి కృప చూపించండి. ఇటువంటి విశ్వాసము కలిగిన వారమై మంచి ధైర్యము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది, మీకు కలిగిన ధైర్యమును విడిచిపెట్టకుడి. ప్రభా, ఈ లోకంలో భయపడి జీవించటానికి రక్షణ అవసరం లేదు. మీరు వచ్చిందేమో నిర్భయలమై దేవుని సేవించాలని. భయం అనేది అది పాపము కనుక ప్రభా, మేము మా జీవిత ప్రతి పరిస్థితుల్లో మీ వాగ్దానమును చేపట్టి ధైర్యముతో ముందుకు కొనసాగినట్లుగా కృప చూపించమని. ఇదేదో మా క్యారెక్టర్ లేకపోతే మా పర్సనాలిటీ కాదు, కానీ దేవుని వాక్య సత్యమును బట్టి మేము ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి, నా ప్రభు ఉన్నాడు కదా అని ముందుకు వెళ్ళటానికి, ఎదురుగా గొలియాతున్నా, ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్నా, వెనకాల ఫరో సైన్యం తరుముతున్నా, మేము విశ్వాసముతో మీరు యుద్ధంలో పోరాడవలసిన నిమిత్తం లేదు, మీ దేవుడైన యెహోవాయే మీ పక్షముగా యుద్ధము చేయును, ఆయనే మాకు సహాయము అని మేము గుర్తెరిగి ముందుకు వెళ్ళడానికి సహాయపడమని కృప చూపించమని యేసు ప్రభు నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే మనము మోకరించి ప్రభువులలో యోగ్యంగా పాల్గొందాం. వాక్యాన్ని